ముద్రించి పట్టుకొస్తాడు ఒక్కొక్కడు. ఉమ్, ఆడు వ్యాపారం చేసుకుంటాడు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యేలు డైరెక్ట్ ఉమ్, హైదరాబాద్ లో, చెన్నైలోనో, బెంగళూరులోనో. ఇక్కడ వ్యవహారాలు చూసేది ఓ మనిషిని ఎట్టుకుంటారు. ఉమ్, వీళ్ళు ఇక్కడ జనాన్ని పిండి వసూలు చేయడం అనేటటువంటి చేస్తుంటారు. ఉమ్, ఇప్పుడు ఆ గుడివాడ ఆ రాము ఇష్యూలో గొడవ వచ్చింది ఆ మధ్యన. ఎవరో కార్యకర్త నాయకుడు పేరు చెప్పాడు కదా, నాని, ఉమ్, ఉమ్, కొడాలి నాని. అట్లా ప్రతి ఈ ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేలు ఎంపీల ప్లేసుల్లో ఎవరో ఒక మనిషి ఇక్కడ ఉండి పనిచేస్తాడు. అక్కడ ఎందుకు చంద్రబాబు కుప్ప నియోజకవర్గంలో వేరే మనిషిని ఆయన అధికారికంగా పెట్టలేదా? బేసిక్ గా ఉమ్, మిగతా వాళ్ళు ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు, పల్నాడులో ఏం చెప్పినట్టే వచ్చిపోతున్నారు. ఆడే కూర్చుని ఏం చేయాలి? రోజు బాంబులు చుట్టుకోవడమును, ఎదురోళ్ళ మీద బీడీలు వేయను, సిగరెట్లు వేసుకోవాలా? ఆడ కూర్చుని ఏం చేయాలా? ఇక్కడ ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా? మన దరిద్రం ఏంటంటే మన రాష్ట్రంలో మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన ప్రజాప్రతినిధులు, మన పార్టీ నాయకులు ఎవ్వడు వ్యాపారాలు చెయ్యడు. 100కి 90% వీళ్ళ వ్యాపారాలని ఇతర రాష్ట్రాలను ఉంటాయి. బికాస్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ. ఇక్కడ ఉంటే నెక్స్ట్ ప్రభుత్వం మారినప్పుడు ఎట్ట తొక్కేస్తారో మనం చూసాం కదా. రాష్ట్ర విభజన తర్వాత ఈ దరిద్రం బాగా పెరిగిపోయిందండి. విభజనకు ముందు కొంచెం హైదరాబాద్ లో ఉండే వీళ్ళ వ్యాపారాలు. స్టేట్ డివిజన్ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎవరు తెచ్చుకురాలేదు వెనక్కి. చంద్రబాబు నాయుడు గారు భారతీయ దాని పేరేంటది హెరిటేజ్ తెచ్చారు ఇక్కడికి, హెడ్ క్వార్టర్.